తాజాంశాన్ని చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ కస్టడీకి సంబంధించిన మరిన్ని వివరాలేంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే సంజయ్ ను కస్టడీలోకి తీసుకొని కొద్దిసేపటి కిందటే ఇక్కడ విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరికొద్ది నిమిషాల్లోనే విచారణ ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు విచారణ చేసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ఒక్కసారి కేసు పూర్వపరాలు చూస్తున్నట్లయితే ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించి విజిలెన్స్ అధికారులు మొదట తనిఖీ చేశారు, విచారణ జరిపారు. ప్రాథమిక నివేదికలో అవకతవకలు జరిగాయని రిపోర్టు రావడంతో ఏసీబీ అధికారులకు అప్పచెప్పారు. ఏసీబీ అధికారులు సైతం కంపెనీకి ఎవరైతే ఈ 2 అంశాల్లో 2 కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇవ్వటం జరిగింది. అగ్నిపథ్ అని ఆయన అగ్నిమాపక శాఖలో డీజీగా పనిచేసినప్పుడు ఎన్ఓసీలు జారీ చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆ వెబ్సైట్ నిర్వహణ, దానికి సంబంధించి ట్యాబుల కొనుగోళ్లు, వాటికి సంబంధించిన అంశాల్లో కొంత నగదు అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టర్ కు పూర్తి పనులు చేయకుండానే నగదు చెల్లించారని ఆరోపణ ఒకటైతే, మరొకటి సిఐడి డీజీగా చేసినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి సంబంధించి వాటిపైన అవగాహన కల్పించేందుకు సిఐడి ఆధ్వర్యంలో దానికి సంబంధించిన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సిఐడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులు సైతం సదరు కంపెనీ నిర్వహించినట్లు నకిలీ బిల్లులు పెట్టడం, దాంతో ఆ నకిలీ బిల్లులతోటి వాళ్ళు నిధులు మంజూరు చేయించుకొని నిధులు తీసుకోవడం జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు విజయవాడ జిల్లా జైల్లో. ఈ ఘటన తర్వాత అసలు ఎందుకు ఈ నగదు వాళ్ళ కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది, పని పూర్తి చేయకుండా ఎవరి ఆదేశాలు ఉన్నాయి, అసలు ఆ కంపెనీకి సంజయ్ కి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అదే విధంగా గతంలో ఆ కంపెనీ ఈ తరహా పనులు చేయనప్పటికీ వారికే ఎందుకు అప్పగించాల్సి వచ్చింది, ఆ 2 కంపెనీల్లో బ్రిస్టాప్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ అసలు కంపెనీ ఏర్పాటు చేయకుండానే ఈ సౌత్రికా టెక్నాలజీస్ అనే కంపెనీలోనే దాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అంటే అది ఒక బోగస్ కంపెనీగా ప్రాథమికంగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటువంటి కంపెనీకి ఎందుకు సిఐడి తరఫున కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వెంటనే నిధులు ఎందుకు మంజూరు చేశారు అనేది ఒక మిస్టరీగా మారింది. మరోవైపు ఇటు అగ్నిపథ్ ల్యాప్టాప్లకి సంబంధించి వాళ్ళు టెండర్లు అంటే ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండానే వారికి అప్పగించారనే ఆరోపణ ఉంది. దానికి వాళ్ళకు కూడా నిధులు వెంటనే చేశారని ఉంది. అంటే ఈ విషయాలన్నింటిలో రాబట్టేందుకే వీళ్ళు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఫస్ట్ 3 రోజులు ఇచ్చిన పరిస్థితి ఉంది విచారణకు. 3 రోజుల పాటు సంజయ్ పోలీసులకి, ఏసీబీ అధికారులకి సహకరించకపోవడంతో మరో 4 రోజులు కస్టడీ కావాలని ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినటువంటి విజయవాడ కోర్టు, ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు అనుమతించింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు విచారణ చేస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసి తర్వాత మళ్ళీ జిల్లా అధికారులకు సంజయ్ ని అప్పగిస్తారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందులో కీలకంగా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, అదే విధంగా ఎందుకు ఆ కంపెనీలకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, అసలు ఆ కంపెనీ గతంలో ఏం పని చేస్తుంది, అసలు ఇప్పుడు ఏం పని చేస్తుంది అనే విషయాలన్నింటినీ రాబట్టేందుకు ఏసీబీ అధికారులు విచారణకు ప్రశ్నలు సిద్ధం చేశారు. ధన్యవాదాలు జయప్రకాష్.